మనం చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాము అంటే ధ్యానం అంటే సైలెన్స్ గా కూర్చుని శ్వాసమై ధ్యాస పెట్టాలి అని చెప్పుకున్నాం. పత్రి గారు మనకి చెప్పింది శ్వాసమై ధ్యాసే అని చెప్తున్నామ్మా. ఈ జూమ్ క్లాస్కు అటెండ్ అయ్యేవాళ్ళు, ఈ గైడింగ్ మెడిటేషన్స్ అవి చేయించేవాళ్ళు వాళ్ళ దగ్గరని వాళ్ళని అడిగితే ఏమని మీరు ఇలా చేయిస్తున్నారు, ఆయన అలా చెప్తున్నారు ఏంటి అని అడిగితే ఆ మాస్టర్స్ ఏమని చెప్తారంటే గైడింగ్ మెడిటేషన్ చెప్తారు. ఇంకా ఆయన అలా అంటాడు అంతే కానీ పత్రి గారు మనం చేసే ధ్యానాన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా. పిఎంసిలో కూడా గైడింగ్ మెడిటేషనే కదా నేర్చుకున్నారు. విజ్ఞానంలో అక్కడ ఇవన్నీ ఈ లైట్ వర్కర్స్ అని ఇవన్నీ ఆ క్లాసులన్నీ జరుగుతున్నాయి కదా. అసలు మన జూమ్ క్లాస్ పత్రి గారే కదా ఓపెన్ చేసింది, మన కూడా వచ్చారు కదా మీరు చూస్తున్నారు కదా. మనం చేసేది తప్పు ఉంటే ఆయన ఎందుకు వస్తారు, ఎందుకు సపోర్ట్ అని చెప్తారు. చెప్తే ఏం చెప్పాలి, కొన్ని జ్ఞానాలన్నీ చేస్తున్నవాడు వారి ధ్యానాలు, సంకల్ప ధ్యానాలు, చక్ర ధ్యానాలు, మనీ మెడిటేషన్, గైడింగ్ మెడిటేషన్ ఎన్ని చేస్తున్నారు. కూడా వస్తుంది సందేహం, ఏమని పత్రి గారు మరి ఎందుకు ఖండించట్లేదు, ఖండించాలి కదా. పైగా ఆయనే ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సందేహం ఉంటుందని ఉందా? ఉందా లేదు? చూడండి, విద్యలో 2 రకాలు ఉన్నాయి, ప్రాపంచిక విద్య, ఆధ్యాత్మిక విద్య. ప్రాపంచిక విద్యని క్షర విద్య అంటారు. ఆధ్యాత్మిక విద్యని అక్షర విద్య అంటారు. ప్రాపంచిక విద్య అంటే స్కూల్స్ కాలేజీలో చదివే విద్యని ఏమంటారు? ప్రాపంచిక విద్య అంటారు. ప్రాపంచిక విద్య అభ్యసిస్తే ఏమొస్తుంది? జాబ్ ఏం చేస్తారు? డబ్బు వస్తారు. ఆధ్యాత్మిక విద్య అభ్యసిస్తే జ్ఞానం వస్తుంది. చాలా మంది బయట విద్య బోధిస్తున్న వాళ్ళు ఉన్నారు, టీచర్ ఉన్నారు కదండి, ఉన్నారు. ఆ విద్య బోధిస్తున్నారు మీరు, కానీ ఇక్కడ మళ్ళా నేర్చుకుంటున్నారు. మీరు నేర్చుకుంటున్నారు లేదా? చక్కగా రాసుకుంటున్నారు, పుస్తకాలు పెట్టి అన్ని పెట్టి చక్కగా నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? ఈ విద్య ఏంటి? ఆధ్యాత్మిక విద్య. అది ధనం కోసం, మరి దేని కోసం? జ్ఞానం కోసం. ఆధ్యాత్మిక విద్య దేనికి నేర్చుకుంటారు? జ్ఞానం కోసం.
ప్రాపంచిక విద్య నేర్చుకుంటే ధనం వస్తుంది. దానివల్ల ఏంటి మనకు వచ్చే లాభం? సుఖం. దానివల్ల ఏమొస్తుంది? సుఖం. డబ్బు వస్తుంది. ప్రభుత్వం ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుంటారు, మంచి ఫర్నిచర్ కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు. ఏమొస్తాయి? ఇవన్నీ సుఖం. కానీ మీరు నేర్చుకునే ఈ ఆధ్యాత్మిక విద్య వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? దుఃఖం పోతుంది. అది సుఖాన్ని ఇస్తుంది, ఇది దుఃఖాన్ని తొలగిస్తుంది. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ ధ్యానం నేర్చుకుంటే మరి కొన్ని కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, బాధలు పోతాయి అనే కదా. ఈయనే దుఃఖం అంటారు. ఇవన్నీ పోతాయని చెప్పి వచ్చాడు. పాపం తినే రాలా. అంత శ్రద్ధగా కూర్చున్నాక చూడండి. సరే, మనకి ఇలా 2 రకాల విద్యలు కనిపిస్తున్నాయి. ప్రాపంచిక విద్యలో మీరు కనుక గమనించినట్లయితే ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి, యూనివర్సిటీ ఉన్నాయి. అవునా? అది అంతేకాదు, మీరు గమనిస్తే ఈ ప్రాపంచిక విద్యలో ఈ ఎలిమెంటరీ స్కూల్లో కనుక మీరు గమనిస్తే, దేశంలోనే చూస్తే కనుక వాటిల మీద ఉంటారు నేర్చుకునే విద్యార్థులు. హై స్కూల్కి వెళ్ళేసరికి తగ్గిపోతారు, లక్షల్లోకి వచ్చేస్తారు. కాలేజీలోకి వెళ్తే ఇంకా తగ్గిపోతారు, వేలల్లోకి వస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 100లోకి వస్తారు. యూనివర్సిటీలోకి వెళ్తే 10లో ఉంటారు. యూనివర్సిటీ విద్యార్థి మీరు గమనిస్తే కనుక ప్రపంచం వినే విద్యార్థులు ఉంటారు, చెప్పే టీచర్లు ఉంటారు. వినే విద్యార్థులు ఉంటారు, చెప్పే టీచర్లు, వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఉంటారు. అలాగే హై స్కూల్లో కూడా వినే విద్యార్థులు ఉన్నారు, చెప్పే టీచర్లు ఉన్నారు. కాలేజీలోకి వెళ్తే అక్కడ వినే విద్యార్థులు ఉన్నారు, చెప్పే లెక్చరర్స్ ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వినే విద్యార్థులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, PhDలు కూడా అలాగే ఉన్నారు. మీరు గమనిస్తే ఎలిమెంటరీ స్కూల్ నాలెడ్జ్ బోధించే టీచర్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బోధించగలరా? కాలేజీ బోధిస్తారా? బోధించలేరు. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బోధించే వాళ్ళు ఎలిమెంటరీ బోధించవచ్చు, కానీ బోధించరు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు బోధిస్తారు. మీరు గమనిస్తే ఎలిమెంటరీలో విద్యార్థులు బాగా ఎక్కువ ఉంటారు. ఎలిమెంటరీలో
విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఎలిమెంటరీ నాలెడ్జ్ ఎక్కువనా దాని అర్థం? గొప్పదనా? ఆ ఎలిమెంటరీ నాలెడ్జ్ బోధించే టీచర్ గొప్పవాడనా? మరి విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారుగా. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. అది ఎక్కువ నాలెడ్జ్ అయినా ఎక్కువ నాలెడ్జ్ కాదు, ఆ టీచర్ గొప్పవాడని కాదు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ బోధించేవాడు మనం కనుక చూస్తే అది నాలెడ్జ్ తక్కువ, జనం తక్కువ ఉన్నారు. నాలెడ్జ్ తక్కువ కాదు, ఆ టీచర్ తక్కువ వాడా అది కాదు. అంటే ఇక్కడ జనాన్ని బట్టి నాలెడ్జ్ ఉందా, వాడు బోధించే దాన్ని బట్టి నాలెడ్జ్ ఉంది. ఎవరు నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్లక అక్కడ బోధించే వాళ్ళు, యూనివర్సిటీ బోధించే వాళ్ళు చాలా హైయెస్ట్ నాలెడ్జ్ ఉన్నారు. ఎలిమెంటరీకి కారణం ఏంటి? 10th పాస్ అయినా ఎలిమెంటరీ బోధించవచ్చు, డిగ్రీ పాస్ అవుతే హై స్కూల్ బోధించవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే కాలేజీ బోధించవచ్చు, పిహెచ్డి చదివితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ బోధించవచ్చు. లేదా అక్కడ జనాన్ని బట్టేవి ఉన్నాయి. ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయిన కుర్రవాళ్ళు తీసుకెళ్ళి కాలేజీలో కూర్చోబెడితే వాడికి ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. ఎలిమెంటరీ విద్యార్థిని కాలేజీలో కూర్చోబెడితే వాడికి అర్థం కాదు. అలాగే కాలేజీ చదివే విద్యార్థి కాలేజీ మానేసి ఎలిమెంటరీ స్కూల్లో కూర్చుని నేర్చుకుంటున్నాడు ఏమంటారండి? ఏమన్నారు? చూడండి, మీ అబ్బాయి కాలేజీ లెవెల్కి వచ్చాడు, అక్కడ ఏం చేశాడంటే ఎలిమెంటరీ స్కూల్ కొత్తగా కట్టారంట, బలంలో టేబుల్స్ బాగున్నాయంట, ఫ్యాన్ గీన్ అన్ని ఉన్నాయంట. నేను కాలేజీలో చదవడం, నేను మళ్ళీ ఎలిమెంటరీ చదువుతానంటే ఏమన్నా? చూడండి, అంచేత ఏ స్థాయిలో వాడు ఆ విద్య అభ్యసించాలి, అది ఏ స్థాయిలో వాడు ఆ విద్యని అభ్యసించాలి. ఇక్కడ కాలేజీ ఇవన్నీ గొప్ప అని ఎలిమెంటరీ స్కూల్స్ తీసేస్తారా? ఎందుకు తీరు? ఇక్కడ అది కూడా ఉండాలి, ఎలిమెంటరీ ఉండాలి, హై స్కూల్ ఉండాలి, కాలేజీ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, పిహెచ్డి ఉండాలి, అన్ని ఉండాలి, అన్ని అవసరమే. చేత అన్ని ఉంటాయి, అన్ని అవసరమే. అలాగే గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక విద్యలో కూడా ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి,
అంటే ఎలిమెంటరీ నాలెడ్జ్ ఉంది, హై స్కూల్ నాలెడ్జ్ ఉంది, కాలేజీ నాలెడ్జ్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాలెడ్జ్ ఉంది, పిహెచ్డి నాలెడ్జ్ ఉంది. పిహెచ్డి నాలెడ్జ్ ఉంది. ఈ ఆధ్యాత్మిక విద్యలో కూడా మీరు కనుక గమనించినట్లయితే ఎలిమెంటరీ నాలెడ్జ్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు, నేర్చుకునేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా ఎక్కువ ఉంటారు, అక్షరాల మీద ఉంటారు. హై స్కూల్ నాలెడ్జ్ తగ్గిపోతారు. కాలేజీ నాలెడ్జ్కి వచ్చేసరికి ఇంకా తగ్గిపోతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఇంకా తగ్గిపోతారు. పిహెచ్డి వచ్చేసరికి చాలా తగ్గిపోతారు. మీరు భగవద్గీతలో ఉందో శ్లోకం, కోట్ల మందిలో అంటూ ఆయన చెప్తాడు. కోట్ల మందిలో కొంతమందే ఈ జ్ఞానాన్ని మీద ఆసక్తి చూపిస్తారు. వాళ్ళలో ఇంకా కొంతమంది దాంట్లో ఎక్కువ అధ్యయనం చేస్తారు, ఇంకా తగ్గిపోతారంటారు. అది చివరికి ఎవరో కొద్ది మంది ఆ మోక్షాన్ని పొందగలుగుతారని చెప్పి చెప్తారు. ఆధ్యాత్మిక విద్యలో కూడా, ఈ ప్రాథమిక విద్యలో మరి చాలా ఎక్కువ మంది అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే ఆధ్యాత్మిక విద్య కూడా ఈ ఎలిమెంటరీ నాలెడ్జ్ బోధించే వాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. హై స్కూల్ బోధించే వాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కాలేజీ కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, బోధించే వాళ్ళు ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అంతే, పిహెచ్డి కూడా అంతే, ఇద్దరు ఉన్నారు. ఆధ్యాత్మిక విద్యలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. చూడండి, ఈ ఆధ్యాత్మిక విద్యలో జనం ఎక్కువగా ఉంటే, ఈ జూమ్ క్లాసులు అవి ఉంటాయి, మీకు తెలుస్తుంది. బయట క్లాసులు ఏమిటి, జనం ఎక్కువగా ఉంటే అది హయ్యర్ నాలెడ్జ్ అని లెక్క కాదు. ఏది హయ్యరు అంటే చెప్పే జ్ఞానాన్ని బట్టి ఉంటుంది, అంతేనా? జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి అది హయ్యరు అనుకుంటారు, కానీ చూడండి, సాధారణంగా మన జ్ఞానం క్లాసులకి పత్రి గారి క్లాసులో చూస్తే జ్ఞానం తక్కువ ఉంటారు. కానీ మరి చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు చెప్పే దాంట్లో వేలు ఉంటారు. అంటే దాని అర్థం అది హయ్యర్ అనా? అది హయ్యర్ నాలెడ్జ్ అనా ఆయన చెప్పేది కాదు. తప్పుకున్న జ్ఞానాన్ని బోధించేవాడు హయ్యర్ నాలెడ్జ్. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఈ ఆధ్యాత్మిక విద్యలో కూడా ఈ ఎలిమెంటరీ స్కూలుడు కాలేజీ లెవెల్ క్లాసులకు వెళ్ళాడనుకోండి, డిగ్రీ క్లాసులకు వెళ్ళాడనుకోండి, వాడికి అర్థం కాదు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ స్థాయిలో ఉన్నవాడు వచ్చి ఎలిమెంటరీ క్లాసులు వింటున్నాడు అనుకోండి, ఏమంటారండి? పిచ్చోడంట, తెలివి తక్కువడంట. అంచేత ఎలిమెంటరీ బోధ చేసేవాడు గొప్పవాడేం కాదు. సీనియర్ అయితే ఉండొచ్చు, సీనియర్ మాస్టర్ అంటారు. చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడండి ఆయన, సీనియర్ మాస్టర్ అంటారు. సీనియారిటీ అన్నది దేని బట్టి ఉంది చెప్పండి? సంవత్సరాలు బట్టి ఉందా, జ్ఞానాన్ని బట్టి ఉందా? అది చాలా మంది సంవత్సరాలు ఉంటాడు, చాలా సీనియర్ మాస్టర్ గారు. ఎవడు ఎంత హయ్యర్ నాలెడ్జ్ చెప్పగలిగితే వాడు సీనియర్ మాస్టర్. ఎవరికి అర్థం కాదు సీనియర్ మాస్టర్, సీనియర్ మాస్టర్. ప్రాపంచిక విద్యలో లాగే ఆధ్యాత్మిక విద్యలో కూడా ఇలా అన్ని రకాల స్టేజ్లు ఉన్నాయి. వినేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉంటాయి, ఉండాలి. ప్రపంచ విద్యలో అన్ని ఉంటాయి, ఉండాలి. ఆధ్యాత్మిక విద్యలో కూడా అన్నీ ఉంటాయి, అన్నీ ఉండాలి. అది సరే. మీకు చిన్న కన్ఫ్యూజన్. మరి ఆధ్యాత్మిక విద్యలో ఇన్ని రకాలు అంటారు కదా, మరి ఇందులో ఎలిమెంటరీ నాలెడ్జ్ అంటే ఏంటి, హై స్కూల్ నాలెడ్జ్ అంటే ఏంటి, డిగ్రీ నాలెడ్జ్ అంటే ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాలెడ్జ్ అంటే ఏంటి, పిహెచ్డి నాలెడ్జ్ అంటే ఏంటి? ఇది ఎలా తెలుస్తుంది? మీరు ఇంకోటి తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు ఏ స్కూల్ వాళ్ళు? మీరు ఎలిమెంటరీ వాళ్ళ, మీరు హై స్కూల్ వాళ్ళ, హై స్కూల్ విద్యార్థుల, కాలేజీ విద్యార్థుల, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి? అది అది ఎలా తెలుస్తుంది? ఈ రెండు తెలుసుకోవాలి. సరే, ఎలా తెలుస్తుందంటే మంత్రి గారు మనకి అప్పుడు చెప్పారు 5 ఫింగర్ కాన్సెప్ట్ అని చెప్పారు. 5 ఫింగర్ 5 వేళ్ళు అంటే చాలా రకాలు చెప్పారు. ఏమిటంటే ఈ 5 ఫింగర్స్ మీరు గమనిస్తే దీన్ని ఏమంటారు? బాడీ అంటారు. దీన్ని ఏమంటారు? బాడీ. దీన్ని ఏమంటారు? మైండ్. దీన్ని ఏమంటారు? ఇంటెలెక్ట్, బుద్ధి. దీన్ని ఏమంటారు? సోల్, ఆత్మ. దీన్ని ఏమంటారు? సర్వాత్మ. కాన్సెప్ట్ చెప్తారు. ఇక్కడ మీరు గమనిస్తే బాడీ కంటే మైండ్ గొప్పదా కాదు? మైండ్ గొప్పది. బాడీ కంటే మైండ్ గొప్పది. మైండ్ కంటే బుద్ధి గొప్పది. బుద్ధి కంటే ఆత్మ గొప్పది. ఆత్మ కంటే ఒకదానికంటే ఒకటి గొప్ప. ఎలిమెంటరీ విద్య కంటే హై స్కూల్ విద్య గొప్పది. హై స్కూల్ విద్య కంటే కాలేజీ విద్య గొప్పది. కాలేజీ కంటే
పోస్ట్ గ్రాడ్యుయేషన్ గొప్పది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటే PhD గొప్పది. ఈ ఆధ్యాత్మిక విద్యలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు చెప్పుకుంటూ ఎవరైతే 5 రకాలు ఈ దేహం గురించి ఆసక్తి చూపించేవాడు, దేహం గురించిన లాభాల గురించి, ఈ దేహం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చూపించేవారు ఎవరు అంటే ఎలిమెంటరీ విద్యార్థులు. ఈ దేహ లాభాల గురించి బోధించేవారు ఎవరు? ఎలిమెంటరీ టీచర్స్. వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ధ్యానం చేయి, నీ రోగాలు తగ్గిపోతాయి. యాస్ట్రల్ సర్జరీస్ వర్క్షాప్లు అవి ఉన్నాయా లేవా? యాస్ట్రల్ సర్జరీస్ వర్క్షాప్ ఇవన్నీ కండక్ట్ చేశారు ఎవరాళ్ళు? మాస్టర్లు, ఎలిమెంటరీ టీచర్లు. వాటి మీద ఆసక్తి చూపించే వాళ్ళంతా ఎవరు? ఎలిమెంటరీ విద్యార్థులు. కొంతమంది ఆసనాలు అవి నేర్పుతూ ఉంటారు. ఆసనాలు వేస్తే మీ రోగాలన్నీ తగ్గిపోతాయి. చేస్తుంటారు, చేయించరా? వీళ్ళంతా అవును ఎలిమెంటరీ టీచర్లు. అది అలాగే మనసు గురించి, మన మానసిక లాభాల గురించి బోధించేవాళ్ళు హై స్కూల్ టీచర్. ఎందులో ఆధ్యాత్మిక మార్గం. ధ్యానం చేయి, నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేయి, నీ కోరికలు తీరిపోతాయి. సంకల్పాలు పెట్టుకో. నువ్వు ఏదనుకుంటాయి అయిపోతాయి. ఈ చెప్తూ ఉంటారో చెప్పరా? వీళ్ళు ఏ టీచర్లు? హై స్కూల్ టీచర్. జాతక వినండి. ఇవి బోధించే వాళ్ళు ఎవరు? హై స్కూల్ టీచర్లు. వినేవాళ్ళు హై స్కూల్ విద్యార్థులు. దాని మీద ఆసక్తి చూపించేవాళ్ళు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, సహజమది. అలాగే బుద్ధి గురించి బోధించేవాడు. బుద్ధి పెంచుకోవాలి, మీ బుద్ధిని వికసింపజేసుకోవాలి. పుస్తకాలు చదవాలి. ఇవన్నీ చెప్తూ ఉంటారు కొంతమంది. మీకు అన్ని బాగా అర్థమవుతాయి. బాగా అర్థం చేసుకుంటారు. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరు అంటే కాలేజీ లెక్చరర్. వినేవాళ్ళు కాలేజీ విద్యార్థులు. ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఎంతసేపు ఆత్మ గురించి, ఆత్మ జ్ఞానం గురించి, ఆత్మ లాభాల గురించి,
ఆత్మ ఉన్నతి గురించి ఆత్మ గురించే చెప్తూ ఉంటారు. వీళ్ళెవరు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెసర్. వినేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు. వినడానికి ఆసక్తి చూపించేవాళ్ళు, వింటున్న ఆ చెప్పింది అర్థమయ్యేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు. ఇక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు, సహజమది. అది అలాగే పిహెచ్డి అంటే పత్రిక. ఆయన చెప్పనంటూ లేదు, అన్ని చెప్తాడు, ఎంతైనా చెప్తాడు. ఆయన కూడా చెప్తున్నవన్నీ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు. ఈ ఆధ్యాత్మిక విద్యలో ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి తరగతి. ప్రాపంచిక విద్యలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి. ఇక్కడ ఆధ్యాత్మిక విద్యలో కూడా అన్ని రకాల వాళ్ళు ఉంటారు, ఉండాలి కూడా. అంతసేపు అదే చెప్తే, ఆత్మ గురించే చెప్తే, దేహం గురించి చెప్పకపోతే ఈడేమవుతాడు? ఈ దేహం గురించే చెప్తూ ఉంటే ఆత్మ గురించి ఆత్మజ్ఞానం చెప్పకపోతే వాళ్ళ బతికి ఏమవుతుంది? ఎందులోకి వచ్చిన వాడికి అది బోధించాలి, అది నేర్పాలి, వాడిని ఇంకా కొంచెం పైకి తీసుకెళ్ళాలి. ప్రాపంచిక విద్యలో లాగే ఇక్కడ కూడా అన్ని రకాల గ్రేడ్లు ఉన్నాయి, గుర్తెట్టుకోండి. ఇంకొకటి గుర్తెట్టుకోండి, దేహం గురించి బోధించేవాడు ఎలిమెంటరీ కూడా. వాడు ఆత్మ గురించి బోధించగలడా? ఆత్మజ్ఞానం చెప్పగలడా? చెప్పలేడు. ఆత్మజ్ఞానం చెప్పేవాడు ఎలిమెంటరీ నాలెడ్జ్ బోధిస్తాడు, కానీ వాడికి అంత ఆసక్తి చూపించడు. ఈ ఎలిమెంటరీ విద్యార్థి వెళ్ళి అందులో కూర్చుంటాడికి ఏం అర్థం కాదు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కాలేజీలో ఉన్న విద్యార్థి వెళ్ళి ఎలిమెంటరీ చదువుతాడా? చదివితే ఏమంటారండి? పిచ్చోడు అంటారు. అలాగే వీడు హై స్కూల్ కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చి ఇంకా అంటే ఆత్మజ్ఞానం దాకా వచ్చి ఇంకా ఎలిమెంటరీ స్కూల్ దేహం గురించి, దేహ లాభాలు ఏడుతున్నాడు అనుకోండి, ఆయన కూడా పిచ్చోడనే అంటారు. అవును, అర్థమవుతుందో అర్థం కావట్లేదు. అంటే ఏ స్థాయిలో ఉన్నవాడు అదే. మరి అది నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తే ఎలిమెంటరీలో విద్యార్థులు ఎక్కువ ఉంటారు, దేహస్థితిలో ఉన్నవాళ్ళు. దేహస్థితిలో ఉన్నవాళ్ళు మొత్తం జనాభాలో 60% ఉంటారు. మనోస్థితిలో ఉన్నవాళ్ళు 30% ఉంటారు ప్రపంచం. బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళు 9% ఉంటారు. ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు 1% ఉంటారు. సర్వాత్మ స్థితికి చేరుకున్న వాళ్ళు 1% దేహస్థితి 60%, మనోస్థితి 30%, బుద్ధి స్థితి 9%, ఆత్మస్థితి 1%. సర్వాత్మ స్థితి అంటే వేల మీద లెక్క.
కూడా కష్టమే. అంచేత ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు? మీరు అభ్యసించేది ఆధ్యాత్మిక విద్య. మీరు ఏ స్థితిలో ఉన్నారు ఎలా తెలుస్తుంది? మీరు ఎలిమెంటరీయా, హై స్కూలా, కాలేజీయా, పోస్ట్ గ్రాడ్యుయేషనా అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుంది అంటే నేను ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నాను అనుకోండి, మీకు అర్థమవుతున్నా, మీరు ఆసక్తి చూపిస్తున్నా, మీకు ఇంట్రెస్ట్గా ఉన్నా, మీరు ఏ విద్యార్థులు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు. నేను ఆత్మజ్ఞానము, ఆత్మ గురించి ఎన్ని బోధిస్తున్నాను, ఆసక్తిగానే ఉంది, ఒరే కొత్త అర్థమవుతుంది అంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్తూ ఉంటే మీకు అర్థం కావట్లేదు, బోర్ కొడుతుంది అంటే ఇంకా మీరు ఈ స్థాయికి రాలేదు. నేను చెప్తున్నాను, ఎవరైతే ఇలా మన 3 రోజుల క్లాస్కి వచ్చిన వాడు, భీమవరం కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే 3 రోజులకు వచ్చినా, మన జూమ్ క్లాస్లో పాల్గొన్నా, పార్టిసిపేట్ చేస్తున్నా, వాళ్ళంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు. ఖచ్చితంగా మీరంతా కూడా ఆధ్యాత్మిక విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు. లేకపోతే మీరు మన దగ్గరికి రారు. ఇప్పుడు మీరు వెళ్ళి ఈ దేహం గురించి, దేహ లాభాలు ఇవన్నీ చెప్తున్న వాళ్ళ దగ్గర కూర్చున్నారనుకోండి, ఆ జూముల్లోకి అట్లోకి వెళ్ళి, మీరంతా ఎవరు? చూడు, అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఈ గైడింగ్ మెడిటేషన్లు, బుక్ మెడిటేషన్లు కూర్చున్నారంటే వాళ్ళు ఇక్కడికి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకేమి అర్థం కాదు. నేను ఎంతసేపు ఆత్మ ఆత్మ అంటాడు, అసలు దేహం గురించి చెప్పలేట అనుకుంటాడు. దేహం ఉంటేనే ఆత్మ ఉంటుంది, దేహం లేకపోతే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందని అంటాడు. నువ్వు దేహం కాదురా, నువ్వు ఆత్మ అంటాడు, అర్థం కాదు. అర్థమైంది? అదే కాదు, ఎవరో 3 రోజులు కాదు కూడా కొంతమంది వస్తారు, ఇంకా మళ్ళా కనబడ్డాడు. నాకు అర్థమవుతుంది అప్పుడు. సార్ చెప్తున్నానా, అన్ని రకాలు ఉంటాయి, అది అన్ని రకాలు ఉండాలి, ఇక్కడ ఏమి తప్పేమీ కాదు. ఎవరి స్థాయిలో వాడు బోధిస్తాడు, ఎవరి స్థాయిలో వాడు వింటూ ఉంటాడు. కానీ తేడా ఎక్కడంటే, వీడు వెళ్ళి అక్కడ కూర్చున్నా అర్థం కాదు, వాడు వచ్చి ఇక్కడ కూర్చుంటే వాడికంట పిచ్చోడు ఇంకోడు ఉండడు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. మీకు అందుకే మీరు చూడండి, పత్రి గారు క్లాసులు అవి చూస్తే వ్యూయర్స్ చాలా తక్కువ ఉంటారు. అదే గైడింగ్ మెడిటేషన్ ఈ క్లాసులో చూస్తే వేల కొద్ది ఉంటారు వ్యూయర్స్. చూసుకొని కావాలంటే ఎందుకుంటారు? పత్రి గారికి తక్కువ, ఈ గైడింగ్ లో ఎక్కువ ఎందుకుంటారు? అంటే పత్రి గారు చెప్పేది తక్కువ, అక్కడ జనంతో సంబంధం లేదు. తెచ్చుకోండి, మనోడు పిచ్చోళ్ళు అయ్యి ఆ జూమ్లో ఎక్కువ వెళ్తున్నారండి,
రూమ్ లో చాలా మంది ఉన్నారండి, అది గొప్పది కాకపోతే అందులోకి ఎందుకు దూరతారండి అంటారు. వీడి బుర్ర ఉపయోగించరా? అంచేత ఇక్కడ జనంతో సంబంధం లేదు. అర్థం ఉన్నా అర్థం కావట్లేదు. అది ఏ స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయి జ్ఞానాన్నే బోధిస్తాడు. ఏ స్థాయిలో ఉన్నవాడు దాన్నే ఆసక్తిగా గమనిస్తాడు. ఇది చూడండి, చాలా మంది ఈ గైడింగ్ మెడిటేషన్కి వెళ్ళేవాడు కొంతమందికి కొన్నాళ్ళకి బోరు కొట్టేస్తారు. ఏంటిది ఎంతసేపు ఈ గోళ సోది ఇవన్నీ, ఎక్కడ 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 అని చూస్తూ ఉంటాడు. మందు దొరికింది అనుకోండి, నాకు కావాల్సింది దొరికింది అంట. అలా వచ్చిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు మన దగ్గర. భీమవరం 3 రోజుల క్లాస్కి దాన్ని చేత. ఇప్పుడు చెప్పండి, అన్ని రకాలు ఉంటాయో ఉండవా? అంటే భద్రి గారు అన్నిటినీ ఎంకరేజ్ చేస్తారు. ఎవరిని దేన్ని అడ్డు పెట్టరు. నాకు ఇలా చెప్పాలనుంది, చెప్పు, మంచిదే అంటారు. నాకు చెప్పాలి లేదు, వదిలే మానే అంటారు. వాళ్ళు ఏమంటారు, నేను దీనికోసం వచ్చానంటాడు, నేను ఇదే చెప్పాలంటాడు. ఇప్పుడు మీలో ఎవరికోతే నేను చెప్పే క్లాస్ బాగా అర్థమవుతుంది, ఆసక్తి కలుగుతుందో, ఇంకా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుందో, మీరు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పాను నేను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పాను. అంటే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీరు 350 జన్మలు దాటి ఉన్నారని. 350 జన్మలు దాటుకున్న వాళ్ళే ఆత్మస్థితిలో ఉంటారు, ఆత్మ జ్ఞానం మీద ఆసక్తి చూపిస్తారు. మూడు 300 జన్మల్లో ఉన్న వాళ్ళు బుద్ధి గురించి, బుద్ధి లాభాల గురించి వినడానికి ఆసక్తి చూపిస్తారు. 200 జన్మల్లో ఉన్న వాళ్ళు మనస్సు గురించి, మనోలాభాల గురించి ఆసక్తి చూపిస్తారు. 100 ఈ లోపు ఉన్న వాళ్ళంతా దేని మీద ఆసక్తి చూపిస్తారు? దేహం గురించే ఆసక్తి చూపిస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన క్లాసులకు వచ్చేవాళ్ళు ఇంచుమించు 350 జనాలు ఎత్తి ఉన్నారు. అంటే చివరి జన్మలో ఉన్నారు. ఇంకొక 50 జన్మల్లో మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ శ్రద్ధను పట్టుకుంటుంది. మీరు బాగా శ్రద్ధ చూపిస్తే 10 జన్మలోనే చివరికి వచ్చేస్తారు. మనకి పత్రిక చెప్తారు, ఏమని చెప్తారు, మానవ జన్మలో ప్రవేశించిన
జన్మ లేని స్థితికి చేరుకోవాలి అంటే సుమారు 450 జన్మలు పడుతుంది. ఏదమ్మా మీరు చెప్పండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెసర్ అది విధిస్తాడా? విధించడం అది వాడి పని కాదు. నేను ఎంతసేపు ఆరోగ్యం గురించి ధ్యానం చేయండి, రోగం తగ్గుతుంది, కడుపు తగ్గుతుంది, అక్కడ బాధ తగ్గుతుంది, ఇదే చెప్తూ కూర్చుంటానా? నేను నా పని నేను చేయాలి, నా జ్ఞానాన్ని నేను ఇవ్వాలి. మంత్రి గారు ఆయన స్థాయిలో ఆయనే చెప్తారు. అంటే కొంచెం ఆసక్తి కోసం మధ్య మధ్యలో కొద్దిగా అవి కూడా పాడుకుంటాం. అందుకే మీరు చూడండి, మంత్రి గారు ఎప్పుడు కూడా జ్ఞానం వల్లనే జ్ఞానం అని చెప్తున్నాం. నుంచి ఆత్మజ్ఞానమే ఎక్కువ ఆయన సబ్జెక్టులన్నీ చూడండి. ఎంతసేపు ఆత్మజ్ఞానం మీదే ఆయన బోధంతా చేస్తే అదే కనిపిస్తుంది. ఏదో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ దేహం గురించి అది కూడా చెప్పుకుంటారు, కానీ ఎక్కువ ఆయన చెప్పేది అంతా ఆత్మ గురించి. ఆత్మ ఆయన చాలా స్పష్టంగా చెప్తారు, నువ్వు దేహం కాదు. మీరు భీమవరం ఫుట్బాల్ క్లాస్కి వస్తే ఇప్పుడు మన వాళ్ళంతా ఉన్నారు, నిర్మలా మేడం నువ్వు తీసేది మాకు మీరు ఎవరు కన్ఫర్మేషన్ సరిగ్గా ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుతారు అమ్మా. ఎప్పుడు ఎక్కువ దేని గురించి ఉంటుంది చెప్పండి క్లాస్? ఆత్మ గురించి. ఆత్మజ్ఞానం ఎప్పుడు చెప్పిందే చెప్తామా? అది కూడా మారిపోతూ ఉంటుంది. ఏంటి ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి ఎంత చెప్తారా, ఎన్ని రకాలుగా చెప్తారా అని ఆశ్చర్యపోతారు. ఆ క్లాస్కి వస్తే మీకు అర్థమవుతుంది. మరి 3 మంది ఉన్నారు. ఉన్నాడు ఎప్పుడు ఎన్ని నెలల నుంచి వచ్చేవాడు? 4 నెలల నుంచి వదలకుండా వచ్చేస్తున్నాడు. మీ అబ్బాయి అక్కడ ఎక్కడ ఉన్నాడు? వాడు వస్తున్నాడు. ఇక్కడ వయసుతో సంబంధం లేదు. ఆ క్లాస్ మీద ఆసక్తి చూపిస్తున్నారంటే 300, 350 జన్మలు దాటి ఉన్నారు కాబట్టి ఇంత చిన్న వయసులో కూడా దాని మీద ఆసక్తి చూపిస్తున్నారు. ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కదు. ఏంటి ఆత్మ ఆత్మ అంటాడు, డ్యామ్ గురించి చెప్పడేంటి? నాకు రోగం వస్తే రోగం తగ్గాలిగా, ధ్యానం చేయాలంటే అది మానేసి అంతసేపు ఇయ్యే చెప్తారేంటి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తే 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరు? ఎలిమెంటరీ విద్యార్థులు. అది
ఆధ్యాత్మికంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చారు. పత్రిక గారి పుస్తకాలు మన పుస్తకాలు వాళ్ళకి ఆసక్తి ఉండవు. వాళ్ళకి ఎంతసేపు ఎలాంటి కావాలంటే నీ ఆరోగ్యం నీ చేతుల్లో, ఇలాంటి పుస్తకాలు కావాలి. నీ సంపద నీ చేతుల్లో, థాట్ పవర్, మైండ్ పవర్, ఇలాంటి పుస్తకాలు వాళ్ళకి ఆసక్తి. ఈ అర్థం కావాలి. అది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను నేను. పత్రి గారు అన్నింటినీ ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? అవసరం ఉందంటారా లేదంటారు? తప్ప రైటా కాదు. గైడింగ్ మెడిటేషన్ తప్ప రైటా, అది కాదు మనకి లెక్క. ప్రారంభ స్థితి దేహ స్థితిలో ఉన్నవాడికి అదే బాగుంటుంది. అది వస్తాయి ఇది వస్తాయి అంటే ఎంత అలా మైమర్చిపోతూ ఉంటాం. మనకు ఊహలు మనకు అనవసరం, వాస్తవాలు కావాలి మనకి. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఊహల్లో తేలిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ మనం ఏం చేయలేము. వాళ్ళకి ఇంకా ఓ 50 100 జనంలో పడుతుంది, అప్పుడు వస్తారు ఇందులో. కానీ మీకు అవన్నీ అయిపోయింది, ఆ విద్యలు అవన్నీ అయిపోయింది. చివరికి వచ్చున్నారు. అందుకే మన దగ్గరికి వచ్చాను. మనం ఆధ్యాత్మిక విద్యలో ఏ స్థితిలో మనం దానికి అనుగుణమైనటువంటి క్లాసులు వినాలి. మన జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవాలి. అంతేగాని మన స్థాయి ఎక్కువగా ఉండి ఇంకా తప్పు జ్ఞానం మీద దృష్టి పెడితే జన్మను వేస్ట్ చేసి చదివేవాడు ఎలిమెంటరీలో కూర్చుంటే ఆడే జీవితం వేస్టా కాదు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి, దాని తర్వాత పిహెచ్డీకి వెళ్ళాలి. అది మానేసి ఇంకా ఎలిమెంటరీ నుంచి మొదలెడితే జీవితం ఎలా ఉంటుందో ఇది కూడా జన్మలే వేస్ట్ అయిపోయింది.